ఈ జిఎస్టీ ఏమైనా ఉంటాయా? ఏముండవండి. జిఎస్టీ కూడా ఉండదు. జిఎస్టీ అంటే గుర్తొచ్చింది. నేను ఈ మిడిల్ ఆఫ్ చాలా పెయిన్తో ఏడ్చుకుంటూ వాళ్ళ దగ్గర నేను మాట్లాడుతున్నప్పుడు డాక్టర్ రాజేష్ గారు కూడా ఉన్నారు. అమ్మ అట్లా ఏడకు, ఇంకా పెయిన్ ఎక్కువైపోద్ది అంటే, ఏడవలేక తిండి లేక నా ఆపర్చునిటీస్ పోయి ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతే, వాళ్ళు అక్కడ ఒక మేనేజర్ ఏం చెప్పారంటే, మా సార్ చాలా టెన్షన్లో ఉన్నారండి, మీరేంటి మాటకి టార్చర్ పెట్టేస్తున్నారంటే, నేనేం టార్చర్ పెట్టానంటే, చేసింది మీ వాళ్ళు తప్పు అంటే, ఏమైంది మీ సార్కి అంటే, ఆయన జిఎస్టీ పే చేయలేదండి, ఇప్పుడే పే చేశారు 80 lakhs అని చెప్పేసి అన్నారు. 4 years నుంచి జిఎస్టీ పే చేయకుండా అప్పటికప్పుడుకి జిఎస్టీ రైడ్ ఏదో జరిగితే అప్పుడు జిఎస్టీ పే చేశారు. మీరు పాత బిల్లులు చూసుకుంటే జిఎస్టీ నెంబర్ ఉండదు, అందులో జిఎస్టీ నెంబర్ ఉండదు, ఇందులో ఉంటాయి జిఎస్టీ నెంబర్స్. సో సగం అమౌంట్ ఏమో ఫోన్ ట్రాన్సాక్షన్ చేయించుకుంటారు, కొన్ని ఏమో ఇట్లా మనీ తీసుకుంటారు, అంటే బ్లాక్ మనీ లాగా వాళ్ళ దగ్గర. వాళ్ళు చేసే ఫ్రాడ్స్ థింగ్స్ మనం ఎలా ఎవరికి చెప్పాలో కూడా తెలియదు. మరి ఓవరాల్ గా ఇంత జరుగుతుంది, మరి మీ కేసు ఎంతవరకు వచ్చింది ఇప్పుడు వరకు? పోలీస్ స్టేషన్లో అయితే ఎఫ్ఐఆర్ అయ్యింది. కోమది వచ్చేసి A1గా ఉన్నారు. కోమది మీద కేసు పెట్టారు, ఎఫ్ఐఆర్ అయింది. అది నేను పెట్టిన కేసు జరగలేదు. నేను పెట్టిన March 28న పెట్టిన కేసు April 9కి అండర్ క్లోజ్డ్ అని వచ్చేసింది. సో అప్పుడే నేను గట్టిగా ఫైట్ చేస్తే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఎప్పుడైతే ప్రోటోకాల్ లేదు, ఈమె డెంటిస్ట్ వాళ్ళ దగ్గర లైసెన్స్ లేవు వీళ్ళని చెప్పారో, వాళ్ళు ఎఫ్ఐఆర్ అన్నది రిఫర్ చేశారు. సో ఆ బేసిస్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది తప్ప నేను ఫైట్ చేసినప్పుడు అవ్వలేదు. బట్ ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళు సపోర్టెడ్గా ఉన్నారనమాట. వాళ్ళు ఛార్జ్ షీట్ చేసామమ్మా, ఒకసారి వచ్చి చూసుకోండి, రండి, సిగ్నేచర్స్ పెట్టండి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది.